హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 26 నవంబర్ కోసం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ అలాగే డే టైం ఫ్రేమ్ ప్రకారంగా రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేసిన అండ్ అలాగే రెసిస్టెన్స్ జోన్కి దగ్గరగా ఉన్న 5 స్టాక్స్ చెప్తాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఈరోజు చూస్తే అండి మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మంచి గ్యాప్అప్ని చూసాము. అవునా, అంత గ్యాప్అప్ అయినప్పటికీ అందరం ఏం ఎక్స్పెక్ట్ చేసామండి, ఇంకా హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నాం. కాకపోతే చూస్తే చాలా వరకు మనమైతే సైడ్ వేస్ మార్కెట్ని చూసాము. అంటే తక్కువ రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. నిఫ్టీలో అలాగే అయింది. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం కన్సాలిడేషన్ని చూసాము. అసలు ఎందుకు కన్సాలిడేట్ అయింది, ఇంకా హయ్యర్ సైడ్ ఎందుకు వెళ్ళలేకపోయిందో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. ఓకేనా. అండ్ ఈ వీడియో అండి నేనైతే లైవ్గా రికార్డ్ చేసిన వీడియో, మీరు చూడొచ్చు. ఇక్కడ టైం వచ్చేసి 12:25 అవుతుంది. ఓకేనా. సో నేను ఈ వీడియోని ఎందుకు రికార్డ్ చేశానంటే, నిఫ్టీలో చూస్తే మనకైతే బ్లూ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో బ్లూ కలర్ బార్స్ కనిపిస్తున్నాయి. సో నేను ఏం చేశానంటే రీసెంట్ స్వింగ్ హైస్ని అండ్ అలాగే రీసెంట్ స్వింగ్ లోస్ని మార్క్ చేశాను. అండ్ ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేశాను. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నేను నిఫ్టీలో అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేశాను. అంటే మార్కెట్ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్లో ఉన్నంత వరకు మనం ఎలాంటి ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవద్దని అర్థం. ఓకేనా. ఇది మన నో ట్రేడ్ జోన్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ కనిపిస్తుంది కదా, మన స్టేటస్ ప్రకారంగా చూస్తే లాంగ్ అన్వైండింగ్ అని కనిపిస్తుంది. అంటే ఏంటండి, మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనకి ముందుగానే ఇండికేషన్ వచ్చేసింది. అండ్ తర్వాత చూస్తే ఏమైందండి, బాక్స్ ప్యాటర్న్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయింది. అండ్ మనకైతే చాలా మంచి పాయింట్స్ వచ్చాయి. సో ఈ బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయిన వెంటనే ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళైతే మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉండాలి. అండ్ అలాగే ఇంకొక విషయం అండి, మనకైతే స్టార్ ఫామ్ అయింది. స్టార్ ఏమి ఇండికేట్ చేస్తుంది, మార్కెట్ ఎప్పుడైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్టాప్ లాస్ని ట్రైల్ చెయ్యు అని చెప్తుంది. ఓకేనా. అండ్ దీని తర్వాత చూస్తే మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్ళింది. ఒకవేళ స్టాప్ లాస్ని ట్రైల్ చేయలేదు, ఖచ్చితంగా లాస్ ఫేస్ చేసి ఉంటారు. సో మన ఇండికేటర్స్ ప్రకారంగా పర్ఫెక్ట్గా ఎంట్రీస్ తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ కూడా ఎప్పుడు ట్రైల్ చేయాలో మన ఇండికేటర్స్ చెప్తాయండి. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ అయినప్పటికీ కూడా హయ్యర్ సైడ్ వెళ్ళలేకపోయింది అని చెప్పాను. అవునా, అసలు ఎందుకు వెళ్ళలేకపోయింది అని అంటే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తే, సో నిఫ్టీ ఇంకా హయ్యర్ సైడ్ ఎందుకు వెళ్ళలేకపోయిందండి, ఎందుకంటే ఇక్కడ సెల్లా లెవెల్ ఉంది. అందుకని చెప్పేసి ఎప్పుడైతే నిఫ్టీ సెల్లా లెవెల్కి వెళ్ళిందో రిజెక్షన్ని ఫేస్ చేసింది, ఇంకా ఫర్దర్గా హయ్యర్ సైడ్ వెళ్ళలేకపోయింది. ఓకేనా. అండ్ మీరు చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే జరిగింది. సో చూస్తున్నారు కదండి, బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్లార్ లెవెల్కి వెళ్ళగానే రిజెక్షన్ని ఫేస్ చేసింది, ఇంకా హయ్యర్ సైడ్ వెళ్ళలేకపోయింది. ఓకేనా. అండ్ అలాగే చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్తానండి. సో డే టైం ఫ్రేమ్ ప్రకారంగా చూస్తేనైతే రెసిస్టెన్స్ వచ్చేసి 24,370 నుండి 24,507 వరకు ఉంది. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీలో డే టైం ఫ్రేమ్ ప్రకారంగా రెసిస్టెన్స్ వచ్చేసి 52,195 నుండి 52,506 వరకు ఉంది. ఓకేనా. అండ్ మనం 5 మినిట్స్ ప్రకారంగా చూద్దామండి. సో 5 మినిట్స్ ప్రకారంగా చూస్తే నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 24,185 నుండి 24,163 వరకు ఉంది. ఓకేనా. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,904 నుండి 23,859 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 24,281 నుండి 24,308. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,328 నుండి 24,352 వరకు ఉంది. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,487 నుండి 24,499. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,568 రేంజ్ నుండి అబోవ్ ఉందండి. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 52,052 నుండి 51,989. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 51,139 నుండి 51,048 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే హయ్యర్ సైడ్ అండి మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,340 నుండి 52,408. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,477 నుండి 52,568 రేంజ్లో ఉంది. అండ్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 52,923 నుండి 53,000 వరకు
ఎక్కడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసి కజారియా సెరామిక్స్. ఓకే అండి. సో ఈ స్టాక్ చూస్తే రీసెంట్గా మనకైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది అండ్ అక్కడ నుండి రిజెక్షన్ని ఫేస్ చేసింది. ఓకేనా. అండ్ అక్కడ నుండి రివర్స్ అవుతుందండి. కాకపోతే ప్రస్తుతానికైతే ఈ స్టాక్ రెసిస్టెన్స్ లెవెల్లో ఉంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 1216.85 నుండి 1244.55. ఓకేనా. సో ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఎబో డే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 1503 నుండి 1578 రేంజ్లో ఉంది. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి రేమన్. సో రేమన్ స్టాక్ చూడండి, ప్రీవియస్గా చూస్తే మన సపోర్ట్ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళింది అండ్ రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళగానే రిజెక్షన్ ఫేస్ చేసింది అండ్ మళ్ళీ అదే రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది. ఓకేనా. సో ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ప్లాన్ చేయండి. ఓకేనా. అండ్ రెసిస్టెన్స్ రేంజ్ వచ్చేసి 1730.35 నుండి 1877.75. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా మనకి సెల్లార్ లెవెల్ ఉంది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 1984 నుండి 2052. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే మళ్ళీ ఫర్దర్గా మనం బులిష్ మొమెంటమ్ని చూడొచ్చు. అండ్ అలాగే చూస్తే మన సపోర్ట్ అండి 1367 నుండి 1325 రేంజ్లో ఉంది. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఈ స్టాక్ కూడా చూడండి హయ్యర్ సైడ్ వెళ్తుంది కదా, కాకపోతే రెసిస్టెన్స్ జోన్కి దగ్గరగా ఉంది. సో బులిష్గా ఉంది అని చెప్పేసి ఫ్రెష్గా ఎంట్రీస్ ప్లాన్ చేసేవాళ్ళు 4347.75 నుండి 4490.65 రేంజ్లో ఎలాంటి ఎంట్రీస్ ప్లాన్ చేయకండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే కాల్ సైడ్ ఎంట్రీస్ గురించి ఆలోచించండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 4679 నుండి 4732.45 రేంజ్లో ఉంది. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 4674.90 నుండి 4736.60 రేంజ్లో ఉంది. ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే ఇంకా హయ్యర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎల్ఎన్టీ. సో ఎల్ఎన్టీ స్టాక్ కూడా ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్కి వచ్చేసింది అండ్ ఆ రేంజ్ వచ్చేసి 3748.75 నుండి 3838.80. సో ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. ఓకేనా. అండ్ మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఎంఫసిస్. సో ఎంఫసిస్ స్టాక్ కూడా చూడండి ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లార్ లెవెల్ని మళ్ళీ టచ్ చేసింది అండ్ అలాగే చూస్తే మనకైతే రిజెక్షన్ని చూసాం ఇక్కడ. ఓకేనా. ఈ క్యాండిల్ చూస్తేనే అర్థమైపోతుంది రిజెక్షన్ ఫేస్ చేసింది అని. అండ్ ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకునే వాళ్ళైతే 3002.95 నుండి 3161.30 ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీస్ తీసుకోండి. ఓకేనా. అండ్ మన నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 3356.95 నుండి 3496.95 రేంజ్లో ఉంది. సో ఇదండి మన నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ అలాగే నేను సెలెక్ట్ చేసిన 5 స్టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.